ఫ్యాటీ లివర్ చాలా సందర్భాల్లో ఏమవుతుంది అంటే దీన్ని గనక మనము మన యొక్క జీవన సరళి మార్చుకొని ఆహార నియమాలు పాటించి చేస్తే సాధారణంగా గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ వరకు లివర్ ఫంక్షన్ పైన చాలా సందర్భాల్లో ఎఫెక్ట్ ఉండదు. ఈ ఎల్ఎఫ్టి టెస్ట్ కనుక మనం చూస్తే దాంట్లో ఎంజైమ్ లెవెల్స్ కానివ్వండి, బిల్రూబిన్ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఈ దశలో గనక మనం ఫ్యాటీ లివర్ ని మనం అల్ట్రాసౌండ్ ద్వారా కానీ కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి, ఇలాస్టోగ్రఫీ అని, ఫైబ్రోస్కాన్ అని, ఇటువంటి వాటిల ద్వారా ఫ్యాట్ ఫ్రాక్షన్ స్టడీస్, వీటిల ద్వారా గనక మనము ఫ్యాటీ లివర్ ని ఐడెంటిఫై చేస్తే మనము లివర్ ఫంక్షన్ ఎఫెక్ట్ కాని స్టేజ్ లో గనక దాన్ని గుర్తిస్తే మనము రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ పెంచడము, క్యాలరీ బర్నింగ్, దాంతో పాటుగా ఆహారపు మార్పులు, ముఖ్యంగా ఎర్ర మాంసం తగ్గించడము, నూనె పదార్థాల కన్సంప్షన్ తగ్గించడము, ఫ్రైడ్ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ని కన్సంప్షన్ తగ్గించడము, కొలెస్ట్రాల్ అధికంగా ఉండేటువంటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేయడము, షుగర్ ఉన్న పేషెంట్స్ షుగర్ కంట్రోల్, థైరాయిడ్ కంట్రోల్, లేకపోతే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు, ఆ ప్రాబ్లమ్స్ ని కనుక ప్రాపర్ గా వైద్య సలహా తీసుకొని కంట్రోల్ చేసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా సందర్భాల్లో రివర్సబుల్. ఒకవేళ కనుక ఇది ఫర్దర్ గా లివర్ ఫంక్షన్ ని కూడా ఎఫెక్ట్ చేసే స్టేజ్ కి వెళ్తే మాత్రము ఈ జీవన సరళిలో మార్పులు, ఆహార నియమాల్లో మార్పులతో పాటుగా వైద్య సలహా మేరకు కొన్ని రకాల మందులు వాడడం ద్వారా కూడా ఈ యొక్క ఫ్యాటీ లివర్ ని పూర్తిగా రివర్స్ చేసే అవకాశం ఉంటుంది.